నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. మనకు జుట్టు మంచిగా దృఢంగా ఒత్తుగా నల్లగా ఉండాలని పిల్లలు, ఇప్పుడు జాబ్ చేసే పిల్లలు కానీ, ఇంట్లో పెళ్ళి కావడానికి సిద్ధంగా ఉన్న పిల్లలు కానీ కోరుకుంటుంటారు. మంచి సిల్క్ కావాలని ఇట్లా అంటుంటారు. చూడండి, జుట్టును చాలా మంచిగా అనిపిస్తుంది. పాపం ఎన్ని తిప్పలు పడుతున్నారా ఈ పిల్లలు అనేది ఇంకొకటి నవ్వు అనిపిస్తుంది. ఆ పిల్లలు మంచి ఇరబోసుకొని సిల్క్ జుట్టు మంచి బ్యూటీ పార్లర్లో పోయి ఆ జుట్టు నానా గందరగోళం చేసి నానా క్రీములు పెట్టి ఆ జుట్టును స్ట్రేటింగ్ చేసుకొని, ఉంగరాల జుట్టును స్ట్రేటింగ్ కావాలని, స్ట్రేటింగ్ ఉన్న జుట్టును ఉంగరాల జుట్టు చేయాలని, ఆ జుట్టును నానా విధాలుగా రచ్చ చేసేసి ఆ జుట్టునంతా ఊడగొట్టేసుకుంటున్నారు ఈ కాలం పిల్లలు. మగపిల్లలు చూస్తే చాలా తక్కువ, కానీ ఆడపిల్లలు మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. వాళ్ళ ఫ్యాషనే ఫ్యాషన్. ఆ ఫ్యాషన్కు, ఆ డ్రెస్సుకు తగ్గట్టు హెయిర్ను సెట్ చేసుకుంటున్నారు. బ్యూటీ పార్లర్లో ఏముంది, డబ్బు వస్తే ఏ రకంగా అయినా తయారు చేయడానికి బ్యూటీ పార్లర్లు ఉన్నాయి. ఎంత డబ్బు అండి, ఎంత డబ్బు! కానీ ఒకప్పుడు ఇంటి చిట్కాలు అనేవి చాలా ఉండేటివి, ఇప్పుడు కూడా ఉన్నాయి కానీ ఎవరు పాటించరు. అది పాతకాలము ముసలమ్మ అంటారు. పాతకాలం ముసలమ్మ చెప్పి ఏ మనకి రావు ఈ కాలంలో అన్నట్టు మాట్లాడతారు ఇప్పుడు పిల్లలు. చూడండి, అంత డబ్బు పోసినా కూడా మళ్ళీ ఆ జుట్టు ఊడిపోతుంటుంది. వాళ్ళు వేడి చేస్తుంటారు. స్ట్రేటింగ్ చేసినప్పుడు ఆ వేడి తగులుతుంటుంది కదా, ఆ వేడికి జుట్టు అనేది అప్పుడు మాత్రానికి బాగుంటుంది, కానీ తర్వాత పరిస్థితుల్లో జుట్టు అనేది పగిలిపోవడము, జుట్టు రాలిపోవడము, రాలిపోయిన చోట మళ్ళీ జుట్టు మొలవకపోవడము, ఇవన్నీ చాలా విచిత్రంగా జరిగిపోతుంటాయి. కానీ అప్పటి వరకే వాళ్ళు చూసుకుంటున్నారు ఆనందం, అప్పటి వరకు ఆనందం చూసుకుంటున్నారు. కానీ జీవితంలో ఏం జరుగుతుందో కూడా ఆలోచన చేయట్లేదు. ఈ మధ్యన ఎక్కడో హైదరాబాద్లో చార్మినార్ దగ్గరలో ఎక్కడో బట్టతలకు జుట్టు మొలిపిస్తామని ఒక షాప్లో ప్రచారం చేయగానే అందరు క్యూలు కట్టి, బట్టతల ఉన్న వాళ్ళు అందరు క్యూలు కట్టి ఆ క్రీమ్ అంతా పూపించుకున్న తర్వాత ఇంటికి పూపించుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత నానా ఇన్ఫెక్షన్లు వచ్చి నానా గందరగోళం అయ్యి, ఒకడేమో నాకు జుట్టు ములిసింది చూడండి అని చూపిస్తున్నాడు. అది ఏందో విచిత్రం, మనకు అర్థం కాదు. కానీ అట్లా కొత్త అనే దానికి పోయి శరీరాన్ని, ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్నారు. ఒకప్పుడు ఎట్లా మెయింటైన్ చేసుకునే వాళ్ళు, అప్పుడు ఏమీ లేవు, కానీ బారెడు జుట్టు ఉండేది. ఒక్కొక్కరికి తల నిండా జుట్టు ఉండేది. ఎంత 60 ఏళ్ళు వచ్చినా కూడా ఒక్కొక్కరికి ఎంట్రుక అనేది తెల్లబడకపోయేది. తెల్లగా చూసేవాళ్ళం కాదు మేము. ఎంతో ముసలమ్మలు అంటే అప్పుడు వాళ్ళను అవ్వలు అనేది, అమ్మమ్మలు, నానమ్మలు అవ్వలు అనేది ఎక్కువ అవ్వలు అనేవాళ్ళము. వాళ్ళకు మాత్రమే నేను అవ్వాలంటే తలని తెల్లగా ఉంటుంది అనే భావన పెట్టుకునేవాళ్ళము. ఇప్పుడు చూడండి, ఎవరికి చూడు 16 ఏళ్ల పిల్లని చూసినా కూడా తెల్ల జుట్టుతో, మేకప్లతో బ్యూటీ పార్లర్లకు పోయి మళ్ళీ కలర్ లేపించుకునేది. ఈ మధ్యనండి ఐబ్రోస్లు కూడా పెట్టించుకుంటున్నారు. లేనివారు ఐబ్రోస్లు కూడా పెట్టించుకుంటున్నారు. ఇంత విచిత్రమైన కాలం వచ్చింది. డబ్బు మహిమ అంతా. డబ్బు వస్తూ ఉంటే వచ్చిన డబ్బు ఎలా పోవాలి, దాని దారి అది చూసుకొని వెళ్ళిపోతుంది. కానీ అమాయకులం మనమే. కానీ ఒకప్పుడు పూర్వకాలంలో తలంటూ స్నానం చేయాలంటే కుంకుడుకాయలు లేదా సీకాకాయ అని ఉండేటివి. అవి చింతకాయలాగా ఉండేవి. దాన్ని చితగొట్టి వేడి నీళ్ళలో వేస్తే కొద్దిగా మనం స్నానం చేసే లోపల ఒక అరగంట ముందు వేడి కుంకుడుకాయలు కానీ అవి కానీ కొట్టి వేడి నీళ్ళు వేసి పెడితే మనం ఒక అరగంట కానీ గంట కానీ ముందు నానబెట్టుకొని పెట్టుకున్నాం అనుకో, తల స్నానం చేసినప్పుడు అది వేసుకొని స్నానం చేస్తే జుట్టు సిల్క్గా ఎంత బాగా ఉండేదండి. అసలు అంత మంచిగా అనిపించేది. ఎట్లా మారిపోయింది, ఎట్లా షాంపులు వచ్చినాయి, ఎట్లా రకరకాల షాంపులు, అర్రే
రామ రామ చిత్రం విచిత్రాలు అయిపోతున్నాయి. ఆ కుంకుడుకాయలు ఎక్కడికి పోయాయో మాయమైపోయాయి. కుంకుడుకాయలు శీకాకాయలు జుట్టులు ఇప్పుడు పోయినాయంటే ఆడపిల్లలు కూడా విగ్గులు పెట్టుకునే కాలం వచ్చేసింది. జుట్టు లేక ఏం చేస్తారు మరి? నానా అగచాట్లన్నీ పెట్టి ఆ జుట్టు పోగొట్టుకొని మళ్ళీ విగ్గులు పెట్టుకొని తిరుగుతున్నారు. ఈ మధ్యనండి ఇక్కడ ఏ షాప్లోకి వెళ్ళినా కూడా జుట్టు హెయిర్ సపరేట్గా అమ్ముతున్నారు. అది ఎక్స్టెన్షన్ జుట్ట ఏమంటారు దాన్ని. ఇట్లా పెట్టుకుంటే లేని జుట్టు వాళ్ళకు కూడా జుట్టు కనపడేటట్టుగా ఇవన్నీ. ఒకప్పుడు పాత సినిమాలలో విగ్గులు పెట్టుకునేవాళ్ళు. పాత సినిమాల కోసం విగ్గులు పెట్టుకునేవాళ్ళు. వాళ్ళు విగ్గులు పెట్టుకొని అందరికీ బట్టతలు వచ్చేసింది. చూడండి, మగవాళ్ళకు చూడండి, శోభన్ బాబుకి కానీ, ఎన్టీ రామారావు కానీ, నాగేశ్వరరావు కానీ, సత్యనారాయణ, రావు గోపాలరావు, అందరూ చాలా మటుకు మగవాళ్ళు. ఆడవాళ్ళు కూడా చాలామంది విగ్గులే పెట్టుకున్నారండి. అప్పుడు విగ్గు లేని లేడీస్ లేరు. అప్పుడు కూడా విగ్గులతోటే కొద్దిగా అందంగానే పడాల. వాళ్ళ వేషధారణ, వాళ్ళ సినిమా నటులు కాబట్టి వాళ్ళకి తప్పలేదు. వాళ్ళు ఆ విగ్గులు పెట్టుకున్నంతసేపు ఎంత నరకయాతన అనుభవించి షూటింగ్లో ఎంతసేపు మేకప్లతోటి ఎంత బాధపడింది. కానీ డబ్బు సంపాదించిండ్రు. ఆరోగ్యం పోయిన తర్వాత డబ్బు రాదు కదా. కాబట్టి నేను చెప్పిన కొన్ని మంచిగా మంచి వాళ్ళకు వినే వాళ్ళకు మంచి అనిపించవచ్చు. ఇంకా నేను చెప్పిన ఈ తరం అమ్మాయిలకు చెడుగా కూడా ఉండొచ్చు. ఎట్లా ఏమనుకున్నా కూడా మనం జరిగినయే చెప్తాం కానీ లేని సృష్టించాం కదా. కాబట్టి నేను చెప్పిన విధానం మీకు ఎలా నచ్చిందో మీరు కూడా ఆలోచన చేసుకోండి. కానీ జుట్టుకు కొద్దిగా ఏ పరిస్థితి తేవాలా, ఎలా కొద్దిగా జుట్టు పలసగా ఉన్నప్పుడు ఏ రకంగా మనం దాన్ని మెయింటైన్ చేసుకోవాలనే సంగతి, ఏం పెడితే జుట్టు బాగా వస్తుంది అనే సంగతి నెక్స్ట్ వీడియోలో చూద్దాము. చాలండి ఈనాటి వీడియో. నమస్కారము.